నా పేరు సస్సల గౌరీ. మేము వడ్లపూడి నివాసితులము. మా తాతగారు గుండా సోమేశ్వర గారు ఎవరైతే ఉన్నారో ఆయన తనకు భూములు ఏవైతే ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ కట్టేటప్పుడు మాత్రం వాళ్ళు తనకు భూములు తీసుకోవడం జరిగింది. ఆ మూమెంట్లో మా మదర్ 17 years ఒక విడో కాబట్టి ఆమెకు ఒక ప్లాట్ అనేది ఒక ఆర్ కార్డు అలాట్మెంట్ చేయడం జరిగింది. అది ఆర్ కార్డు నెంబర్ ఏమో 649 అనమాట. దానికి అంత నేను అప్పటికి నా వయసు 5 years అమ్మాయిని. నేను అప్పటికి ప్లాట్ అనేది ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు మాత్రం ఇవ్వలే లేదు. నేను నేటికి 40 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాము. వాళ్ళు 2 సార్లు మాకు అమ్మగారి పేరు మీద, సాసల సన్యాసమ్మ గారి పేరు మీద అలాట్మెంట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి రికార్డులు చూపిస్తున్నారు. కానీ మాకు ఇంతవరకు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదండి. వేరే వాళ్ళకి ఎవరికో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు మాకు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఇచ్చి వేరే వాళ్ళకి పలానా వాళ్ళకి మీరు ఇల్లు కట్టుకోలేదు అందుకే అలాట్మెంట్ చేశాము అని చెప్పేసి ఒక మాట చెప్పినా బాగుండేది. మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఇచ్చిన ప్లాట్ ఏదైతే ఉన్నదో అది వేరే వాళ్ళకి ఇవ్వడమే జరుగుతుంది. ఇలా 2 times జరిగింది. ఆల్రెడీ రికార్డ్స్లో కూడా ఉన్నాయి. అది ఏ ప్లాట్ కూడా ఇంతవరకు మాకు మా ఆధీనంలో ఒక్క ప్లాట్ కూడా లేనే లేదు. అందుకు నేను ఇంతవరకు తిరిగి ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా తిరగడానికి మా మదర్కి అయితే ఇంకా చావు బ్రతుకుల్లోనే ఉన్నారు. ఎందుకంటే ఆవిడ పూర్తి డిప్రెషన్ పేషెంట్ అనమాట. నేనేమంటానంటే అందుకే ఇండియా మహిళా ఫౌండేషన్ పద్మ గారికి నేను ఆశ్రయించాను. ఈవిడ ద్వారా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను. అందుకు నేను ఏమంటే లాస్ట్ టైం పద్మ గారిని వీళ్ళు టీం మెంబర్స్ని అందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది ఎస్ఓ ఆఫీస్కి. అక్కడ డిప్యూటీ కలెక్టర్ సునీత మేడం గారు ఎవరైతే ఉన్నారో ఆవిడని కలవడం జరిగింది. మేడం మాకు అందరూ కూడా మాకు ఒక సమర్థించి ఏదో ఒక విషయం చెప్పి పంపిస్తున్నారే తప్ప ఇంతవరకు వాళ్ళు మాకు ప్లాట్ పలానా దగ్గర మీకు ఇస్తామని ఒక హామీ మాత్రం ఇవ్వడం లేదు. ఎంక్వైరీ చేశారు, మా ఆధార్యంలో ఒక ప్లాట్ కూడా లేదు, ఇదివరలో అలాట్మెంట్ అయినా మీరు ఎందుకు కట్టలేదు అన్నారు. సార్ మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేక మేము కట్టుకోలేదు. ఇప్పుడు పరిస్థితి బాగుంది అనేసి కూడా నేను చెప్పలేను. ఎందుకంటే నా అమ్మ పూర్తిగా డిప్రెషన్ పేషెంట్. ఆవిడ ఎప్పుడు ఏమైపోయినా సరే ఈ స్టీల్ ప్లాంట్ వారు అప్పుడు నాకు ఏమైనా ప్లాట్ ఇస్తారా? నేను మీడియా మిత్రులందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని త్రూగా నాకు ఒక న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దయచేసి మీరందరూ నాకు ఒక సపోర్ట్గా నిల్చొని మా అమ్మగారికి ఒక్క న్యాయం, నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికినందుకు మా అమ్మగారికి ఇది ఒక్కటి వచ్చిందని చెప్తే చాలు, ఇంకేంటి నాకు వద్దే వద్దు. కానీ ఒక్కటి నేను ఏం చెప్తున్నానంటే ఆవిడ ఉన్నప్పుడే నేను ఏదైతే ఉందో మీ అందరి త్రూగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి కూడాను, మా అమ్మగారికి ఒక్క ప్లాట్ అనేది నా పిల్లకి ఇది ఒక్కటి ఉంచారు అంటూ చాలు, నాకు ఇంకేం వద్దే వద్దు. నేను మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఇప్పించండి. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ కూడా. నా పేరు పద్మ జీవిఎల్. నేను సోషల్ వర్కర్ యాక్చువల్గా, తర్వాత ద ఇండియన్ మహిళా ఫౌండర్గా ఉన్నాను. సో మీడియా వాళ్ళంటే మాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. చాలా అంటే ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా, అంటే ఏ సమస్య ఉన్నా సరే చాలా చక్కగా మీ రాత్రల్లో మా బాధను మీ రాత్రల్లో రాసి ప్రజలకు చక్కగా మెసేజ్ ఇస్తారు. అందుకే మీరంటే మాకు చాలా గౌరవం. ఇప్పుడే కాదు, గత 20 సంవత్సరాలుగా మీకు మాకు మంచి అనుభవ సంస్థలు ఉన్నాయి. కానీ కొన్ని అదేవని కార్యాల వల్ల మేము దూరం అయిపోయాం మీకు. సో మీడియా మిత్రులకి నా విన్నపం ఏంటంటే, నేను మహిళా వింగ్ తరఫున చాలా కేసులు ఆల్ ఓవర్ ఇండియాలో మహిళా కేసులు చాలా చేసాము. కానీ ఇప్పుడు ఈ ఆర్ కార్డు విషయంలో చాలా మంది, ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోయి, ఎంతమంది విడిపోయి, చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోయి కేవలం డబ్బు కోసమే చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. సో గత 40 సంవత్సరాలుగా ఒక్క మహిళ, సాసల సన్యాసం అనే మహిళ, ఆవిడ కొన్ని సంవత్సరాలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మాయి కొంచెం పెద్ద అయ్యాక ఆవిడని బాగా చూసుకొని మళ్ళీ ఏదో చిన్న సోషల్గా చెప్పుకొని మెడికల్ గా ఆర్థికంగా చుట్టాలు సాయం చేశారు. వాళ్ళు వేరే ఊర్లో ఉండిపోయారు. దయించి మీ ద్వారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రజలకి స్పాట్ పేమెంట్ లాగా స్పాట్లోనే చాలా న్యాయం జరుగుతుంది. దయించి మా బాధను, ఆ అమ్మాయి బాధల్లో చెప్తుంది, తన వివరాలు చెప్తుంది. దయించి మీరు మీడియా తరఫున ఈ అమ్మాయి బాధను కూటమి ప్రభుత్వం చేరనిచ్చి ఆమెకు న్యాయం చేస్తారని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను.